నమస్కారం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన విషయం చర్చిద్దాం. విజయం ముందుకు దారి అనే రచన నుంచి. అవును, ఈ పుస్తకం విజయం గురించి చాలా లోతుగా మాట్లాడుతుంది. ముఖ్యంగా విజయం మనల్ని ఎలా ప్రభావితం చేస్తుందనే దాని గురించి. అవును, మన లక్ష్యం ఏంటంటే ఈ పుస్తకంలోని ముఖ్యమైన ఆలోచనలను పట్టుకొని విజయం అంటే నిజంగా ఏంటో కొంచెం విడమర్చి చూద్దాం. తప్పకుండా. ఈ పుస్తకం చెప్పేదేంటంటే విజయం అనేది ఒక నాణెం లాంటిది. దానికి రెండు వైపులుంటాయి. రెండు వైపులా అంటే ఒకటి మనల్ని ముందుకు తీసుకెళ్లే వైపు, ఇంకోటి మనల్ని దారి తప్పించే వైపు. అందుకే ఆ పుస్తకంలోని ఒక వాక్యం నాకు చాలా నచ్చింది. అదే మన చర్చకు ఆధారం అనుకోవచ్చు. ఓ, ఏంటది చెప్పండి. గెలుపు ఎప్పుడూ ముందుకు వెళ్లడానికి దారిగా మారాలి, కాని దారి కనపడకుండా కంటికి పొరలాగా మారకూడదు. ఆహా, గెలుపు ముందుకు వెళ్ళడానికి దారిగా మారాలి, కానీ కంటికి పొరలాగా మారకూడదు. భలేగా ఉంది. మొదటి భాగం చూద్దామా, దారిగా మారాలి అని. అవును, అంటే విజయం సాధించడం వల్ల కొత్త అవకాశాలొస్తాయి, మనలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, అది మనల్ని ఇంకో మెట్టు పైకెక్కిస్తుంది. నిజమే, ఆ గెలుపు ఇచ్చిన శక్తి, ఉత్సాహం అవి మనల్ని ఇంకా ముందుకు నడిపిస్తాయి. పుస్తకంలో దీన్ని నిర్మాణాత్మక విజయం అన్నారా? అవునవును, సరిగ్గా చెప్పారు. అంటే మన ఎదుగుదలకు ఉపయోగపడే గెలుపు అన్నమాట. అది పునాది లాంటిది. అయితే ఇక్కడే అసలు విషయం ఉంది కదా, రెండో భాగం. కానీ దారి కనపడకుండా కంటికి పొరలాగా మారకూడదు. అదే, అక్కడే అసలు హెచ్చరిక ఉంది. ఆ గెలుపు ఒక రకమైన ఏమంటారు, మత్తులా మారిపోతుందొక్కోసారి. మత్తులాగానా? అంటే అహంకారం పెరిగిపోతుందనా? ఖచ్చితంగా. నేను గెలిచాను, నాకన్నీ తెలుసు అనే భావన, అది మన కళ్లకు పొరకప్పేస్తుంది. మనం వాస్తవాన్ని చూడలేం. అంటే ఇంకా నేర్చుకోవాల్సిందుంది అనే విషయాన్ని మర్చిపోతాం, అంతేనా? సరిగ్గా. చుట్టూ ఏం జరుగుతోందో గమనించం, రాబోయే ప్రమాదాలను కూడా పట్టించుకోం. అదే ఆ పొర అంటే. ఓ, అంటే గెలిచిన తర్వాత వచ్చే సంతృప్తి వేరు, ఈ పొరకమ్మడం వేరు. అవును, సంతృప్తి మంచిదే, కాని అది నిర్లక్ష్యంగా మారితేనే ప్రమాదం. పుస్తకంలో అందుకే నిరంతర అభ్యాసం గురించి చెప్పారు. గెలిచినా సరే నేర్చుకోవడం ఆపకూడదని. నిజమే, ఆపకూడదు. ఆ పొరను తొలగించుకోవటానికి అదొక్కటే మార్గం అనిపిస్తుంది నాకు. ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉండాలి. అవును, విజయం అనేది అంతం కాదు, అది ప్రయాణంలో ఒక స్టాప్ మాత్రమే. ఇది గుర్తుంచుకోవాలి. ఇంకా చెప్పాలంటే ఈ పుస్తకం ఓటమి గురించి కూడా మాట్లాడుతుంది, తెలుసా? ఓటమి గురించా? కొన్నిసార్లు ఓటమే మనకు సరైన దారి చూపిస్తుందని రచయిత అంటారు. కాని గెలుపు మత్తులో ఉంటే ఆ పాఠాలను పట్టించుకోం కదా. అది చాలా చాలా ముఖ్యమైన పాయింట్. గెలుపు వచ్చినప్పుడు వినయంగా ఉండాలి, పొరపాట్ల నుంచి నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి అని పుస్తకం చెప్తున్నట్టుంది. అవును, అంటే విజయం ఒక బాధ్యత కూడా. ఆ గెలుపును నిలబెట్టుకునే బాధ్యత, దాన్నుంచి ఇంకా నేర్చుకునే బాధ్యత. అంటే విజయాన్ని ఒక టూల్లా వాడాలి, అదే ఫైనల్ డెస్టినేషన్ అనుకోకూడదు. అంతే, పండగ చేసుకువచ్చు గెలిచినప్పుడు, తప్పులేదు. కానీ ఆ తర్వాత మళ్లీ గ్రౌండ్ రియాలిటీకి రావాలి. ఆ విజయం ఇచ్చిన బలాన్ని దాని నెక్స్ట్ స్టెప్కి వాడాలి, అంతేకాని కళ్లకడ్డుగా మార్చుకోకూడదు. కాబట్టి మొత్తం మీద ఈ పుస్తకం విజయం ముందుకి దారి, దీన్నుంచి మనం గ్రహించాల్సిందేంటి అంటే విజయం ఒక పవర్ఫుల్ క్యాటలిస్ట్. అవును, అది మనల్ని పైకి తీసుకెళ్లగలదు, కానీ అదే సమయంలో అది అహంకారాన్ని పెంచేసి మనల్ని కిందటి కూడా లాగగలదు, కంటికి పొరలా మారి. సరిగ్గా చెప్పారు. దీన్నింకా పెద్ద చిత్రంలో చూస్తే ఇది కేవలం ఉద్యోగం, వ్యాపారం లాంటి వాటికే కాదు. అవును, నిజమే. జీవితంలో అన్నిటికీ వర్తిస్తుంది. బంధాలు, మన స్కిల్స్, అన్నిట్లోనూ గెలుపును సరిగ్గా డీల్ చేయకపోతే అది మనకే రివర్స్ అవ్వచ్చు. ఇది నన్ను ఒక ప్రశ్న అడగాలనిపిస్తోంది. ఏమిటది? అంటే గెలిచాక కూడా ఆ క్లారిటీ, ఆ నేర్చుకోవాలనే తపన, వాటిని ఎలా కాపాడుకోవాలి? మంచి ప్రశ్న. అవును, గెలుపును ఒక ముగింపులా కాకుండా నిరంతర ప్రయాణంలో ఒక మెట్టుగా ఎలా మార్చుకోవాలి? బహుశా ఈ ఆలోచనతో శ్రోతలను వదిలేద్దామా? వారు కూడా ఆలోచిస్తారు. తప్పకుండా, చాలా మంచి ఆలోచన.